డిఎస్సి మ్యాథ్స్ మెథడ్స్ అనేక త్రిభుజము కోణాలు మొత్తం పరిశీలించిన పిదప విద్యార్థి త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అని సాధారణీకరించును. ఈ పద్ధతిని ఏ ప్రక్రియ అంటారు? ఆగమన హేతువాదం. వీరి వర్గీకరణ ప్రకారం ఒక ఆలోచన సరళిగా గణితమనున్నది ఒక విద్యా విలువగా కలదు. యంగ్ మానసిక చలనాత్మకనంలో ఉచ్చారణ కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం సహజీకరణం. అభ్యాసకుడు I=PTR/100ను శాబ్దిక ప్రవచన రూపంలోకి అనువదిస్తాడు. ఇది అవగాహన. పిల్లలకు సంపూర్ణమైన స్వేచ్ఛను ఇస్తే వారిలో స్వీయ నిగ్రహం, స్వీయ క్రమశిక్షణ అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది అన్నది ఈ పద్ధతిలో ఒక సూత్రం. మాంటిసోరీ పద్ధతి. సారాంశం నుంచి దత్తాంశం దిశలో మరియు తెలియని విషయం నుంచి తెలిసిన విషయం దిశలో సాగు బోధనా పద్ధతి. విశ్లేషణ పద్ధతి. భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మరియు శాతాలు దీన్ని ఉపయోగించి సులభంగా చూపవచ్చు. గ్రిడ్ పేపర్. హంటర్ స్కోర్ కార్డును అనుసరించి పాఠ్యపుస్తకంను మూల్యాంకనం చేయనప్పుడు క్రింది వాటిలో ఎక్కువ పాయింట్లు కేటాయించిన ప్రమాణం. పుస్తకంలో ఇవ్వబడిన అభ్యాసాలు, అభ్యసన అనుభవాలను కలిగించడం మరియు ప్రవర్తన మార్పులను మూల్యాంకనం చేయడం అనునవి. చివరి 2 సోపానాలుగా గల నమూనా. బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనా. సమాధానాన్ని సరఫరా చేయు రకము ప్రశ్న. సంసర్గ రూపం.